మెగా బ్రదర్ నాగబాబు యాక్టివ్ పొలిటికల్ ఎంట్రీతో ఆ మాజీ మంత్రి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? నాగబాబు తొలుత టార్గెట్ చేసేది ఆ లీడర్నేనా? నోటి దురుసు నేతలంతా తోక ముడవాల్సిందేనా అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తోంది. నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎంట్రీ అయి తర్వాత మంత్రి కూడా కావడం ఖాయం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది కూడా. ఉగాది నాటికి ఆయన మంత్రి కాగానే కొందరిని టార్గెట్ చేయనున్నారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సహజంగానే నాగబాబు ముక్కుసూటి మనిషి. తన మనసులోని మాటలను కరాఖండిగా చెప్పేస్తారు. తనపై విమర్శలు చేసేవారిని ట్విట్టర్ వేదికగా జంకు బొంకు లేకుండా ఏకి పారేస్తారు. అది ఆయన నైజం. అంతేకాదు, అటు సినిమా రంగంలో గాని ఇటు రాజకీయ రంగంలో గాని ఆయనకు పెద్ద మనిషిగా పేరుంది. ఏదైనా వివాదం తలెత్తితే చక్కగా పరిష్కరిస్తారనే పేరు కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్ లాంటి వ్యక్తి. కాబట్టి జనసేన పార్టీ ఆయన సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ అమలు చేయాలంటే చాలా మందిపై కేసులు తప్పదు. గత ప్రభుత్వ హయాంలో నోరు జారిన వాళ్ళు, హద్దు మీరిన నేతలను కట్టడి చేసే సమయం వచ్చేసింది. ఇందులో భాగంగానే నాగబాబు క్యాబినెట్ లోకి రానున్నారని తెలిసింది. ఆయనకు హోంశాఖ కానీ సినిమాటోగ్రఫీ, క్రీడల శాఖ గాని అప్పజెప్పవచ్చనే ప్రచారం సాగుతోంది. నాగబాబు సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ రావచ్చని కొందరంటుంటే, పవన్ కళ్యాణ్ ఇటీవల హోంశాఖపై పట్టుబడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. వైసీపీ నేతలపై కేసులు పెట్టడంలో హోంమంత్రి ఎందుకు వెనకాడుతున్నారని గతంలో పవన్ ప్రశ్నించారు కూడా. ఇప్పుడు తన సోదరుణ్ణి మంత్రిని చేసి హోంశాఖ అప్పచెప్పి గత ప్రభుత్వంలో పేట్రేగిపోయిన వారి భరతం పట్టాలని పవన్ యోచిస్తున్నారనే సమాచారం ఉంది. అదే జరిగితే ఇక రెడ్ బుక్ అమలు శాఖ మంత్రిగా నాగబాబు మారిపోతారు. అంతేకాదు, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి అప్పట్లో అవినీతికి, నోటి దురుసుతనానికి పాల్పడిన వాళ్లకు సరైన సమాధానమివ్వగలరనే ప్రచారం ఉంది. క్యాబినెట్ లోకి వచ్చిన తర్వాత ఆయనకు సినిమా, క్రీడా మంత్రిత్వ శాఖల్ని కూడా అప్పగించే అవకాశం ఉందంటున్నారు. సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడం సమంజసం. మరి క్రీడల శాఖను ఎందుకు అప్పగిస్తున్నట్టు అంటే ఇక్కడే అన్ని వేళ్లు రోజా వైపు చూపిస్తున్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాను టార్గెట్ చేయడంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నాగబాబును క్రీడల మంత్రిగా రంగంలోకి దింపుతోందనే ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా కొన్నేళ్లు రోజా పనిచేశారు. ఆమె ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. వందల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు రోజా కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్రలో అవకతవకలపై విచారణ కోసం ప్రత్యేక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు నాగబాబును మంత్రిగా దింపి రోజాతో చెడుగుడు ఆట ఆడాలని కూటమి ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు కామెడీ షో జబర్దస్త్ కు వీళ్ళిద్దరూ న్యాయ నిర్ణేతలు. కానీ రోజా మాత్రం రాజకీయాల్లోకి వెళ్ళాక మెగా కుటుంబం పైనే విమర్శలకు దిగింది. కొన్ని సందర్భాల్లో రోజా, నాగబాబు మధ్య పొలిటికల్ గా మాటల యుద్ధం కూడా నడిచింది. ఇప్పుడు ఆ యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరబోతోంది. పొలిటికల్ స్క్రీన్ పై నాగబాబుతో రోజాకు చెక్ పెట్టాలని కూటమి సర్కార్ చూస్తోంది. గత సర్కారులో చాలా మంది నేతలు చిరంజీవి కుటుంబాన్ని, చంద్రబాబు కుటుంబాన్ని సతాయించారు. వారి లిస్ట్ ఇప్పటికే రెడీ అయింది. కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి రోజాను చేర్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనికోసం నాగబాబు సేవల్ని వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద నాగబాబు మంత్రివర్గంలోకి రాగానే ఈ నోటి దురుసు నేతలందరికీ జైలు గతి ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది.